మండిపోతున్న ఎండల నుండి ఉపశమనం కోసం మనం వెంటనే చేసే పని ఏసీ లేదా కూలర్ ఆన్ చేయడం. అయితే కేవలం చల్లదనం ఇస్తే సరిపోతుందా? మన ఆరోగ్యానికి ఏది సురక్షితం? నిపుణులు ఏమంటున్నారు? ఏసీ గాలికి కూలర్ గాలికి మధ్య ఉన్న అసలు తేడాలేంటో ఒకసారి చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఎండలు ముదురుతున్నాయి. వానుడి భగభగలకు ఉపశమనం పొందేందుకు సామాన్యుడి నుండి సంపన్నుల వరకు అందరూ ఏసీ లేదా కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఏది ఎక్కడ వాడితే మంచిది అనే విషయాలపై ఆరోగ్య నిపుణుడు డాక్టర్ సంతోష్ మౌర్య కీలక విషయాలు వెల్లడించారు. కూలర్ బయటి గాలిని లోపలికి పీల్చుకొని నీటి ద్వారా చల్లపరిచి గదిలోకి పంపుతుంది. దీనివల్ల గదిలో ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. గాలిలో సహజ సిద్ధమైన తేమ ఉండటం వల్ల శ్వాస తీసుకోవడం సులభంగా ఉంటుంది. కానీ ఏసీ గదిలోని గాలిని పదే పదే చల్లబరుస్తుంది. గది పూర్తిగా మూసి ఉండటం వల్ల స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చే అవకాశం తక్కువ. దీనివల్ల గాలిలోని తేమ తగ్గిపోయి చర్మం పొడిబారడం, గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రదేశాన్ని బట్టి ఎంపిక, వాతావరణ పరిస్థితులను బట్టి వీటి పనితీరు మారుతుంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో ఏసీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. తేమ తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూలర్లు అద్భుతమైన చల్లదనాన్ని, ఆహ్లాదకరమైన గాలిని అందిస్తాయి. ఏసీ వల్ల కలిగే ఇబ్బందులు: ఎక్కువసేపు ఏసీలో గడపడం వల్ల శరీరంలోని సహజ తేమ తగ్గుతుంది. ఫలితంగా చర్మం పొడిబారి దురద రావటం, తలనొప్పి, అలసట, శ్వాసకోశ అలెర్జీలు వంటి సమస్యలు వస్తాయి. ఏసీ నుండి అకస్మాత్తుగా ఎండలోకి వెళ్లినప్పుడు శరీర ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల జలుబు, గొంతు నొప్పి తీవ్రత పెరగడం. సురక్షితంగా ఎలా వాడాలి? మీరు ఏది వాడినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని డాక్టర్ మౌర్య సూచిస్తున్నారు. కూలర్ వాడేవారు నీటిని క్రమం తప్పకుండా మార్చాలి, లేదంటే బ్యాక్టీరియా చేరి దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏసీ వాడేవారు ఉష్ణోగ్రత మరీ తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు కిటికీలు తెరిచి ఉంచటం వల్ల బయటి గాలి లోపలికి వచ్చి గాలి నాణ్యత పెరుగుతుంది.